కలలో బొమ్మలు కనిపిస్తే ఏం జరుగుతుంది? బొమ్మ తరచుగా పిల్లలతో సంబంధం కలిగి ఉంటుంది. మనం చాలా సినిమాల్లో బొమ్మలను చూసి ఉంటాం, బొమ్మల కొలువుతో పాటు బొమ్మల దుకాణాల్లోనూ. మన మేల్కొనే జీవితంలో బొమ్మ ఏదైనా పాత్ర పోషిస్తుందా? అవును, ఇది చేస్తుంది. ఇది మన పిల్లలను, ముఖ్యంగా చిన్న అమ్మాయిలను సంతోషపరుస్తుంది. చిన్న అమ్మాయిలు తమ బొమ్మలను ధరించడానికి మరియు వాటిని అందంగా కనిపించేలా చేయడానికి ఇష్టపడతారు. కానీ మనమందరం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మరియు కలలో కూడా బొమ్మలను చూస్తాము. కాబట్టి ఈ బ్లాగ్లో మేము కలలు కనేవారి కోసం ప్రతి బొమ్మ కల యొక్క అర్థం మరియు వివరణను చర్చించబోతున్నాము. మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా నొక్కండి. కలలో బొమ్మ యొక్క బైబిల్ అర్థం. కలలో బొమ్మకు బైబిల్ అర్థం అంటే దేవుడు మన నిజమైన వ్యక్తిగా ఉండమని చెబుతున్నాడు మరియు సర్వశక్తిమంతుడు మీకు మీ వ్యక్తిత్వాన్ని ఇచ్చాడు, కాబట్టి మీరు ఎవరిని అనుసరించాల్సిన అవసరం లేదు. ఇతరులలా కాకుండా వారి నుండి మంచి విషయాలు నేర్చుకోండి. ప్రతి ఒక్కరికి వారి స్వంత గుర్తింపు ఉంది మరియు కల యొక్క ఏకైక బైబిల్ సందేశం అయిన వారి జీవితంలో ఎవరూ ఎవరిని అనుసరించాల్సిన అవసరం లేదు. కలలో బొమ్మ యొక్క ఆధ్యాత్మిక అర్థం. కలలో బొమ్మను చూడటం యొక్క ఆధ్యాత్మిక అర్థం మన శరీరం యొక్క ఉపయోగాన్ని అర్థం చేసుకోవడం. మనం మన శరీరంపై అదనపు ఒత్తిడిని పెట్టకూడదు మరియు శరీరంలోని ప్రతి అవయవాన్ని అవి దేనికి ఉపయోగించాలి. ఆరోగ్యవంతమైన మరియు ఆరోగ్యవంతమైన శరీరం ఆత్మతో అనుసంధానం చేయగలదు మరియు ఆధ్యాత్మిక ప్రయాణంతో ముందుకు సాగుతుంది. ఒక అందమైన బొమ్మ కల. కలలో అందమైన బొమ్మను చూడటం అంటే మనమందరం దేవుడు చేసిన బొమ్మలమని కలలు కనేవారికి చెబుతుంది. భగవంతుడు మనందరిలో అందాన్ని కనుగొన్నట్లుగా ఇతరులలో తప్పులు కనుగొనకూడదు. బలహీనత మరియు లోపాలు వచ్చినప్పుడు మనం ఇతరుల కంటే భిన్నంగా లేనందున మనం ఇతరుల నుండి మంచి విషయాలు నేర్చుకోవాలి. కాబట్టి ఇతరులను తీర్పు తీర్చవద్దు మరియు తీర్పు తీర్చవద్దు. ఈ కల నుండి ఇది ఒక్కటే సందేశం. కలలో బొమ్మ కొనడం. కలలో బొమ్మను కొనుగోలు చేయాలనే కల అంటే మీరు మీ జీవితంలో అమాయకత్వాన్ని కోల్పోయారని అర్థం. మీరు స్వచ్ఛతను కోల్పోయినందుకు పశ్చాత్తాపపడుతున్నారు మరియు మీరు ఇంతకు ముందులాగా జీవితాన్ని ప్రశాంతంగా చూడలేరు. ఈ ఆకర్షణీయమైన ప్రపంచంలో మీ మనశ్శాంతిని ఇవ్వగల నిజమైన కారణాలైన చిన్న విషయాల యొక్క ప్రాముఖ్యతను మీరు మరచిపోయారు. కలలో బొమ్మను అమ్మడం. మీరు జీవితంలో శక్తిని మరియు దృష్టిని కోల్పోతున్నారు. బయట తాత్కాలిక ఆనందం ఉన్న చోట మీరు శాంతిని పొందాల్సిన అవసరం లేదు. బదులుగా మీ గతంపై దృష్టి పెట్టండి మరియు జీవితంలోని ఆ క్షణాలను కనుగొనండి. ఈ రోజు మీకు స్వంతమైన అన్ని వస్తువులు లేకుండా మీ ఆనందం రెట్టింపు చేయబడి, మళ్ళీ ఆ పనులను చేస్తే మీరు అవుతారు మంచి వ్యక్తి మరియు మీ జీవితంలో సంతోషాన్ని తిరిగి పొందుతారు. ఒక గగుర్పాటు బొమ్మ గురించి కలలు కనండి. గగుర్పాటు అనే సినిమాల్లో బొమ్మ కథ నిజం కాదు. ఇది చాలా అపోహ మరియు మీరు ఆ విషయాలను నమ్మవలసిన అవసరం లేదు. ఇది మరింత శక్తి విషయానికి. మన ప్రపంచంలో ప్రతికూల మరియు సానుకూల శక్తి ప్రబలంగా ఉంటుంది. మరియు మనం కలలో గగుర్పాటు కలిగించే బొమ్మను చూసినప్పుడు మీ జీవితంలో ప్రతికూలత ఉందని లేదా జీవితం పట్ల ప్రతికూల దృక్పథం ఉన్న వ్యక్తులతో మీరు సంప్రదింపులు జరుపుతున్నారని అర్థం. కలలో కదిలే బొమ్మ. కలలో కదులుతున్న బొమ్మ కల అంటే మీరు కొన్నిసార్లు ఇతరుల ముందు చిన్నతనంగా ప్రవర్తిస్తున్నారని అర్థం. మీ చేతన మనస్సుకు దాని గురించి తెలియదు, కానీ మీరు మీ ప్రవర్తన గురించి ఆలోచించినప్పుడు మీరు దాని గురించి ఆలోచిస్తారు. మీరు దీన్ని చేయలేదని మీరు చింతిస్తారు. ఓల్డ్ డాల్ ఇన్ డ్రీమ్ మీనింగ్. కలలో పాత బొమ్మ కల అంటే మీరు మీ గతంలోని కొన్ని క్షణాలను విడిచిపెట్టకూడదు. మీరు నిజ జీవితంలో ఎక్కువగా కలలు కనేవారు మరియు ఈ కల యొక్క ఏకైక అర్థం వర్తమానంలో జీవించడం మీకు ఇష్టం లేదు. కలలో బేబీ డాల్ అర్థం. కలలో శిశువు బొమ్మను చూడటం అంటే మీరు జీవితంలో నేర్చుకునే దశలో ఉన్నారని అర్థం. ఉపచేతన మనస్సు నుండి సందేశం ఏమిటంటే, కలలు కనేవారికి వారు తమ ఏకాగ్రతను కోల్పోకూడదని మరియు పిల్లల వలె అమాయకత్వంతో జీవితంలో ప్రతిదీ నేర్చుకోవాలని చెప్పడం. బొమ్మలు మీపై దాడి చేయడం కల. కలలో బొమ్మలు మీపై దాడి చేస్తున్నాయని కలలో చూడటం అంటే మీరు తప్ప మరెవరో కాదు.
మీ మనస్సులో చాలా ప్రతికూల ఆలోచనలు ఉన్నాయి. మీరు జీవితంలో ప్రతికూల విషయాల కంటే సానుకూల విషయాలపై ఎక్కువ దృష్టి పెట్టాలి. బొమ్మలు కలలో జీవం పోస్తున్నాయి. కలలో బొమ్మకు ప్రాణం పోసినట్లు కలను చూడటం అంటే మీ దీర్ఘకాల ఆకాంక్షలు మరియు లక్ష్యాలు నెరవేరుతాయి. కానీ మీ సంవత్సరాల కృషి తర్వాత కలలు కనేవారికి శుభకళ. డ్రీమ్స్ లో విరిగిన బొమ్మ. కలలో విరిగిన బొమ్మను చూడటం కలలు కనేవారికి వారి నెరవేరని కోరికల గురించి మరియు ఏదో ఒక రోజు వారు తమ కోరికలను నెరవేరుస్తారనే ఆశ గురించి చెబుతుంది. ప్రియమైన డ్రీమర్, జీవితం 1000 సంవత్సరాలు మీకు ఇవ్వబడలేదు. పరిమిత వ్యవధిలో మీరు చాలా పనులు చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీ స్వంత కోరికల వెనుక పరుగెత్తకండి, బదులుగా పనులు చేయండి మరియు ఇతరుల కోరికలను నిజం చేసుకోండి. దానితో మీరు పొందే మనశ్శాంతి ఈ ప్రపంచంలో ఉన్న అన్ని రకాల కోరికల కంటే పెద్దదిగా ఉంటుంది. కలలో బిగ్ డాల్. కలలో పెద్ద బొమ్మ. కల అంటే మీరు ఇతరులకు తంత్రాలు చూపించడం మరియు చూపించడం మానేయాలి. కలలు కనేవారికి స్పష్టమైన సందేశం అయిన మీ బలహీనతలు మరియు లోపాలను అంగీకరించడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తులకు తప్ప ఇది ఏ విధమైన అర్థవంతం కాదు మరియు ఎవరికీ ముఖ్యమైనది కాదు. జీవితాన్ని వీలైనంత సాదాసీదాగా ఆస్వాదించండి మరియు అంతర్గత ఆనందం గతంలో కంటే రెట్టింపు అవుతుంది. కలలో చిన్న బొమ్మ. కలలు కనే వ్యక్తి తనకు తానుగా ఒక సరిహద్దును ఏర్పరచుకున్న వ్యక్తి మరియు వారి వ్యక్తిగత జోన్లోకి ఎవరైనా ప్రవేశించడం వారికి ఇష్టం ఉండదు. ఇది కలలు కనే దృక్కోణం నుండి మరియు ఈ కల యొక్క దృక్పథం ద్వారా కూడా మంచిది. కలలు కనే వ్యక్తి తన విలువైన శక్తిని అస్సలు ముఖ్యం కాని వాటిపై ఖర్చు చేయడానికి ఇష్టపడడు. కలలో చిన్న బొమ్మ. కలలో ఒక చిన్న బొమ్మ కలలు కనేవారికి వారి జీవితంలోని చిన్న సమస్య లేదా విషయానికి కూడా ప్రాముఖ్యత ఇవ్వాలని చెబుతుంది. జీవితంలో ఒక చిన్న విషయానికి ఎప్పుడు పెద్దదిగా మారుతుందో మీకు ఎప్పటికీ తెలియదు. నేటి కాలంలో చిన్న పెట్టుబడి కూడా భవిష్యత్తులో భారీ లాభాలను పొందవచ్చు. అలాగే ఒక చిన్న అజ్ఞానం భవిష్యత్తులో పెద్ద వైఫల్యానికి దారి తీస్తుంది. బొమ్మ ఒక మాధ్యమం మరియు దాని పరిమాణం ఈ కల నుండి దాచిన సందేశం. దీనిని కలలు కనేవారు ఏ ధరలోనూ విస్మరించకూడదు. కలలో బొమ్మను విసిరేయడం. మీరు కలలో బొమ్మను విసిరినప్పుడు మీరు మీ జీవితం నుండి చాలా ముఖ్యమైనదాన్ని విసిరివేస్తారు. ఇది ఒక ముఖ్యమైన అవకాశం, ముఖ్యమైన వ్యక్తి, ముఖ్యమైన ఉద్యోగం లేదా ముఖ్యమైన వ్యాపార ఒప్పందం కావచ్చు. కాబట్టి మీ జీవితంపై దృష్టి కేంద్రీకరించండి మరియు ఈ జీవితంలో మీరు ఏమి చేస్తున్నారో దానిపై దృష్టి పెట్టండి. కలలో బొమ్మను బహుమతిగా ఇవ్వడం. ఎవరికైనా కలలో బొమ్మను బహుమతిగా ఇవ్వాలని కల అంటే మీరు ఇతరులను సంతోషంగా ఉంచాలని కోరుకుంటారు. ప్రజల మనసును ఎలా గెలుచుకోవాలో మీకు బాగా తెలుసు. ఇక్కడ ఉపచేతన మనస్సు ఎల్లప్పుడూ ఇతరులకు మంచిగా ఆలోచించే కలలు కనే వైఖరిని ప్రశంసిస్తుంది. మేకింగ్ డాల్ ఇన్ డ్రీమ్స్. చేతితో తయారు చేసిన బొమ్మలను తయారు చేయాలనే కల లేదా కలలో బొమ్మల తయారీని చూడటం కలలు కనేవారి సృజనాత్మక వైపు గురించి చెబుతుంది. కలలు కనేవారికి అదనపు సాధారణ సామర్థ్యం ఉంది మరియు వారు తమ ఆలోచనలపై తమ శక్తిని కేంద్రీకరించి వారి వెనుక కష్టపడి పనిచేస్తే వారు అద్భుతాలు చేయగలరు. కలలో వివాహ దుస్తులలో బొమ్మ. వివాహ దుస్తులలో బొమ్మ కలలు కనేవారి నెరవేరని కోరికలను చెబుతుంది. కలలు కనేవారికి కొన్ని కోరికలు ఉంటాయి, అవి నెరవేరుతాయి. కానీ వాటి కోసం వారు కష్టపడి పనిచేయాలి. ఇది ఉపచేతన మనస్సు నుండి సందేశం. కలలో బ్లీడింగ్ డాల్. కలలో నెత్తుటి బొమ్మ లేదా రక్తస్రావం బొమ్మ. కలలో మీరు జీవితంలో చాలా ఎదుర్కొన్నారు, కానీ ఇప్పటికీ పర్వతంలా బలంగా నిలబడి ఉన్నారు. మీరు జీవితంలో చాలా చూశారు మరియు మీ జీవితంలో మీరు ఇచ్చిన స్థిరమైన పోరాటం కోసం ఉత్పత్తి చేయబడిన ఒత్తిడిని తొలగించడానికి కల మార్గం. కలలో భయంకరమైన బొమ్మ. క్రూరమైన బొమ్మ. కలలు కనేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ చల్లదనాన్ని కోల్పోవద్దని సూచిస్తుంది. మీరు జీవితంలో బాగానే ఉన్నారు, కానీ మీకు ఉన్న ఏకైక బలహీనత జీవితంలో చల్లదనాన్ని కోల్పోవడం. ఒక్కసారి మీరు దీన్ని గెలిస్తే జీవితంలో బ్రహ్మాండమైన ఎదుగుదల నుండి మిమ్మల్ని ఎవరూ ఆపలేరని మీరు చూస్తారు. కలలో బొమ్మ మిమ్మల్ని వెంటాడుతోంది. కలలో బొమ్మ వెంబడించే కలలు కనేవారికి చిన్న సమస్యలతో చుట్టుముట్టబడిందని చెబుతుంది. వారు ఆ సమస్యలను క్లియర్ చేయాలి మరియు వారు మాత్రమే జీవితంలో గణనీయమైన పురోగతిని సాధించగలరు.
కలలో బొమ్మ మీపై దాడి చేస్తుంది. కలలో బొమ్మ మీపై దాడి చేస్తుందని కలలు కనేవారికి వారి మనస్సులో అనవసరమైన ఆలోచనల వరదను తెలియజేస్తుంది. వారు తెలివిగా వారి చెత్త ఆలోచనలతో ఆడుకోవాలి మరియు వారి మనస్సు నుండి వాటిని తొలగించాలి. వారు కలలు కనేవారి శక్తిని వృధా చేయడమే కాకుండా జీవితంలో నిశ్చయాత్మకమైన పనిని చేయడంలో వారిని ఆపుతున్నారు. కలలో మాట్లాడే బొమ్మ. కలలో మాట్లాడే బొమ్మ యొక్క కలలు కనేవారికి కమ్యూనికేషన్ నేర్చుకోవాలని మరియు సందర్భాలలో లేదా పరిస్థితులలో అంతర్ముఖ వ్యక్తిగా ఉండటాన్ని ఆపమని చెబుతుంది. ఇక్కడ వారి మాటలు వారి స్వంత జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇది ఉపచేతన మనస్సు నుండి వచ్చిన సూచన మరియు వారు వీలైనంత త్వరగా అర్థం చేసుకోవాలి మరియు అర్థం చేసుకోవాలి. కలలో బొమ్మను ధరించడం. ఒక బొమ్మ కలలో దుస్తులు ధరించడం గురించి కలలు కనేవారికి త్వరలో తలుపు తట్టబోయే అతి పెద్ద అవకాశం కోసం సిద్ధం కావడం గురించి చెబుతుంది. వారు ఆర్థిక మరియు వ్యక్తిగత కారణాలపై వారి జీవితంలో భారీ సానుకూల పరివర్తనను చూస్తారు. కలలో తల లేని బొమ్మ. కలలో తల లేని బొమ్మ కల అంటే మీరు మీ మనస్సును కోల్పోయారని మరియు మీరు మీ మనస్సు నుండి సానుకూల ఆలోచనలను ప్రాసెస్ చేయలేకపోతున్నారని అర్థం. కలలు కనేవారికి వారి శ్రేయోభిలాషులుగా ఉన్న వ్యక్తుల నుండి సలహాలను తీసుకోవాలని మరియు వారిని జీవిత మార్గంలోకి తీసుకురావడానికి వారికి సహాయం చేయమని చెబుతుంది. కలలో బొమ్మతో ఆడుకుంటున్న పిల్లవాడిని చూడటం. కలలో బొమ్మతో ఆడుకుంటున్న పిల్లవాడిని చూడటం కలలు కనేవారి అమాయకత్వం గురించి చెబుతుంది. ఇది ఉపచేతన మనస్సు నుండి ప్రశంసించే కల. అలాగే కలలు కనేవారికి వారి మనస్సు ఆరోగ్యంగా ఉందని మరియు వారు తమ జీవితంలో సరైన దిశలో వెళుతున్నారని చెప్పారు. డాల్ ఇన్ డాగ్స్ మౌత్ ఇన్ డ్రీమ్. కుక్క నోటిలో బొమ్మ కనిపించడం అంటే మీరు ఇతరులపై ఎక్కువగా ఆధారపడుతున్నారని అర్థం. మీరు జీవితంలో నిస్సహాయంగా ఉన్నారు. కానీ మీరు మీ ప్రస్తుత జీవితంలో మరొక వైపు ఉండవచ్చనేది సెకను విషయానికి. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీరు నిజంగా అంత పిరికివారా లేదా ఇతరుల నుండి మీకు నిజంగా సానుభూతి అవసరమా? మీరు తెలివిగా మీ జీవితాన్ని మార్చుకోవచ్చు. ఇది ఉపచేతన మనస్సు నుండి నిజమైన సందేశం. కలలో చాలా బొమ్మలు. కలలో చాలా బొమ్మల కలలు కనేవారికి జీవితంలో ఒంటరితనం గురించి చెబుతుంది. మీరు జీవితంలో ఒంటరిగా మరియు నిరాశకు గురవుతున్నారు. మిమ్మల్ని మీ డిప్రెషన్ నుండి బయటపడేయడానికి వ్యక్తులు లేదా ఎవరైనా అవసరం లేదు. బదులుగా మీరే లక్ష్యాలను నిర్దేశించుకోండి మరియు వాటిని సాధించడంలో మీకు 100% ఇవ్వండి. త్వరలో మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయని మీరు చూస్తారు. కలలో డాల్స్. కలలో బొమ్మలు డ్యాన్స్ చేయాలనే కల మీరు మీ జీవితంలో చాలా సంతోషంగా ఉన్నారని చెబుతుంది. మరియు ఉపచేతన మనస్సు మీ మనస్సు యొక్క సానుకూల స్థితి గురించి చెబుతుంది. కలలో బొమ్మ సినిమా చూడటం. బొమ్మల సినిమా చూడాలనే కల మీ కలలో బొమ్మల సినిమాలు చూడటం వంటి బొమ్మల మీద మీకున్న వ్యామోహం తప్ప మరొకటి కాదు. కలలో డస్ట్బిన్లో బొమ్మ. కలలో డస్ట్బిన్లో బొమ్మను చూడాలనే కల మీరు రేటింగ్లో ఉన్నారని మరియు మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేస్తున్నారని చెబుతుంది. అయితే కేసు వాస్తవానికి విరుద్ధంగా ఉంది. మీరు అలాంటి వ్యక్తి. వారి నైపుణ్యాలు మరియు మొండితనంతో అద్భుతాలు చేయగలరు. మీరు జీవితంలో సరైన లక్ష్యాన్ని సాధించిన తర్వాత మీతో కలిసి పనిచేయడానికి చాలా మంది వ్యక్తులు సెల్యూట్ చేయడం మరియు వారి కోరికలను వ్యక్తం చేయడం మీరు చూస్తారు. సబ్కాన్షియస్ మైండ్ నుండి వచ్చే ఏకైక సందేశం మిమ్మల్ని మీరు విశ్వసించడం ప్రారంభించండి. కలలో వూడూ డాల్. వూడూ బొమ్మను చూడటం అనేది మీ మేల్కొనే జీవితంలో వూడూ డాల్ మరియు వూడూ మ్యాజిక్ గురించి మీరు ఇతరుల నుండి విన్న మరియు చూసిన విషయాల యొక్క ఉపచేతన మనస్సు నుండి ప్రభావం మరియు ముద్ర తప్ప మరొకటి కాదు. మీపై ఎవరూ చేతబడి చేయలేరు మరియు మీరు ఈ కలను చూస్తే మీకు ఎటువంటి హాని జరగదు. బలమైన ఆత్మవిశ్వాసం మరియు బలమైన సంకల్ప శక్తికి వ్యతిరేకంగా ఏదీ తట్టుకోదు. కాబట్టి మీరు ఈ కలను చూసినట్లయితే చింతించకండి, బదులుగా మీ జీవితంలో సానుకూల విషయాలపై దృష్టి పెట్టండి. కలలో చెక్క బొమ్మ. కలలో చెక్క బొమ్మ కలలు కనేవారికి వారి జీవితం మార్పులేనిదిగా మారిందని మరియు వారు భిన్నంగా పనులు చేయడం ద్వారా వారి జీవితానికి కొంత మనోజ్ఞతను తీసుకురావాలని చెబుతుంది. మీ జీవితంలో మీరు ఏమి చేస్తున్నా వాటిని కొనసాగించండి. అయితే మీరు వాటిని మరింత ఆసక్తికరంగా మరియు విభిన్నంగా ఎలా చేయగలరో చూడండి.
ఇది ఉపచేతన మనస్సు నుండి వచ్చే ఏకైక సందేశం. కలలో పింగాణీ బొమ్మ. మీరు కలలో పింగాణీ బొమ్మను చూసినప్పుడు, మీరు ఇతరులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని మరియు మీరు ఇతరులను గౌరవించరని అర్థం. మీరు నిజమైన ప్రపంచ విజయాన్ని చూడాలనుకుంటే మార్చాల్సిన అవసరం ఉంది. మీ స్వంత మంచి కోసం కొన్ని చెడు అలవాట్లను మార్చుకోవడం ఉపచేతన మనస్సు నుండి సూచించే కల. కలలో బ్లాక్ డాల్. కలలో నల్ల బొమ్మ కలలు కనేవారికి తన భవిష్యత్తు గురించి పూర్తి స్పష్టత ఉందని చెబుతుంది. వారు ఏమి చేస్తున్నారో మరియు అది వారిని ఎక్కడికి తీసుకువెళుతుందో వారికి తెలుసు. ఇది ఉపచేతన మనస్సు నుండి సానుకూల కల ధృవీకరణ. కలలో వైట్ డాల్. కలలో తెల్లటి బొమ్మ కలలు కనేవారి స్పష్టమైన మరియు స్వచ్ఛమైన పాత్రను తెలియజేస్తుంది. కలలు కనేవారికి నిష్కళంకమైన జీవితాన్ని గడపడం యొక్క ప్రాముఖ్యత తెలుసు మరియు స్వప్నం ఉపచేతన మనస్సు ద్వారా కలలు కనేవారికి సానుకూల ధృవీకరణలను పంపుతుంది. కలలో టైల్స్ మీద బొమ్మ వాకింగ్. ఒక కలలో బొమ్మ పలకలపై నడవడం అంటే మీరు మీ పెద్ద లక్ష్యాలను చిన్న లక్ష్యాలుగా విభజించడం నేర్చుకోవాలి. ఇది వారి చివరి లక్ష్యాలను సాధించడానికి మాత్రమే వారికి అర్థం కాదు. ఉపచేతన మనస్సు నుండి వచ్చే కల, శిశువు అడుగులు వేయడం నుండి నేర్చుకోవాలని కలలు కనేవారిని సూచిస్తుంది. కలలో బొమ్మ తినడం. కలలో బొమ్మ తినడం అంటే మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మీ మానసిక మరియు శారీరక ఆరోగ్యానికి దీర్ఘకాలంలో మంచి చేయని కార్యకలాపాలలో మీరు మునిగిపోతారు. కలలో బొమ్మ వాల్ పేపర్. కలలో బొమ్మ వాల్ పేపర్ కల అంటే మీరు బొమ్మతో నిమగ్నమై ఉన్నారు మరియు ఈ కలకి నిర్దిష్ట అర్థం లేదు. ఈ రోజుల్లో మీరు బొమ్మలను ఇష్టపడతారు లేదా బొమ్మల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. కలలో డాల్ హౌస్. కలలో బొమ్మల ఇంటి కల రాబోయే భవిష్యత్తులో మీకు నచ్చిన ప్రేమ భాగస్వామిని కనుగొంటుందని చెబుతుంది. మొత్తంగా మీరు కల వివరించే విధంగా సానుకూల శక్తితో జీవిస్తారు. కలలో బొమ్మను గీయడం. కలలో బొమ్మను గీయాలనే కలలు కనేవారికి మీ లోపల ఒక కళాకారుడు ఉన్నాడని, అది బయటకు వచ్చి తన ప్రతిభను చూపించాల్సిన అవసరం ఉందని చెబుతుంది. ఉపచేతన మనస్సు ఈ కల ద్వారా కలలు కనేవారి నైపుణ్యాలను ప్రశంసిస్తోంది. కలలో డాల్ కేక్ చూడటం. కలలో బొమ్మల కేక్ను చూడాలనే కలలు కనేవారికి స్వీయ ప్రశంసలు మరియు ఆధిపత్య వైఖరి గురించి చెబుతుంది. ఇది అందరికీ నచ్చదు. డ్రీమర్ తప్పనిసరిగా స్వీయ విశ్లేషణ చేయాలి. ఇది ఉపచేతన మనస్సు నుండి స్పష్టమైన సందేశం. కలలో సూపర్ మార్కెట్లో బొమ్మ. ఒక కలలో సూపర్ మార్కెట్లో బొమ్మను చూడాలనే కల మీకు వినియోగదారు వైఖరి గురించి చెబుతుంది మరియు మీరు టేబుల్ పై ఉన్న ఏదైనా వస్తువుపై ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు. మీరు తెలివిగా ఖర్చు చేయాలి. ఇది ఉపచేతన మనస్సు నుండి సందేశం. కలలో బొమ్మతో పోరాటం. కలలో బొమ్మతో పోరాడడం అంటే అర్థం చేసుకోవడం. కలలో బొమ్మకి గొలుసు. కలలో బొమ్మకి గొలుసును చూడటం అంటే మీ బాల్యంతో ముడిపడి ఉన్న వస్తువులను మీరు పోగొట్టుకోకూడదని చెబుతుంది. మీరు ఆ జ్ఞాపకాలను ఎప్పటికప్పుడు గుర్తుంచుకోవాలని కోరుకుంటారు మరియు అవి మీకు అపారమైన ఆనందాన్ని అందిస్తాయి. కలలో బొమ్మతో స్లీపింగ్. కలలో బొమ్మతో పడుకోవాలనే కల అంటే మీరు జీవితంలో ఒంటరిగా ఉన్నారని మరియు మీకు జీవితంలో ఒక తోడు కావాలి. ఈ కల ద్వారా సూచించబడిన కొత్త స్నేహితులను మీరు తప్పక చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్, కామెంట్, లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు వచ్చిన కల కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి.